తమిళనాడు, పశ్చిమ బెంగాల్ తర్వాత కర్ణాటక కూడా నీట్ యూజీకి వ్యతిరేకంగా తీర్మానాన్ని ఆమోదించింది. ఇకపై రాష్ట్రంలో విద్యార్థులకు ప్రత్యేక ఉమ్మడి ప్రవేశ పరీక్షను నిర్వహిస్తోందని స్పష్టం చేస్తోంది. నీట్ కాని రాష్ట్రాల విద్యార్థులను ఇతర రాష్ట్రాల్లోనూ అడ్మిషన్ పొందేందుకు అనుమతించాలని కేంద్రాన్ని కోరింది. కర్ణాటక మెడికల్ ఎడ్యుకేషన్ అండ్ స్కిల్ డెవలప్మెంట్ మంత్రి శరణ్ ప్రకాష్ పాటిల్ బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. ఈ తీర్మానంపై చర్చ జరిపిన అనంతరం కర్ణాటక అసెంబ్లీ ఆమోదం తెలిపింది. నిరుపేద గ్రామీణ విద్యార్థుల వైద్య విద్యా అవకాశాలు తీవ్రంగా ప్రభావితం చేసే నీట్ పరీక్షా విధానం పాఠశాల విద్యను అనవసరంగా మారుస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలోని మెడికల్ కాలేజీల్లో విద్యార్థులను చేర్చుకునే హక్కును హరించే నీట్ పరీక్షా విధానాన్ని వెంటనే రద్దు చేయాలి అని అసెంబ్లీ తీర్మానం పేర్కొంది. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి స్వప్న అందిస్తారు. స్వప్న, నీటికి సంబంధించి ఇటు తమిళనాడు, పశ్చిమ బెంగాల్, అదేవిధంగా కర్ణాటక కూడా నీటికి వ్యతిరేకంగా తీర్మానాన్ని అయితే ఆమోదించడం జరిగింది. ఇకపై రాష్ట్రంలో విద్యార్థులకు ప్రత్యేక ఉమ్మడి పరీక్ష ఉంటుంది నిర్వహిస్తుందని చెప్పేసి అయితే స్పష్టం చేసింది. అంటే నీట్ కాని రాష్ట్రాల విద్యార్థులు, ఇంతకుముందు మనం చూసిన తమిళనాడు మొదటి నుంచి నీటిని వ్యతిరేకిస్తూ వస్తూనే ఉంది. ఇప్పుడు నీట్ కాని రాష్ట్రాల విద్యార్థులు ఇతర రాష్ట్రాల్లో అడ్మిషన్ పొందేందుకు అనుమతించాలని కేంద్రాన్ని కోరింది. అంటే వీళ్ళు ఒకవేళ నీట్ రాయని బట్టి వాళ్ళు ఉన్నా మళ్ళీ వేరే రాష్ట్రాల వాళ్ళు అనుమతి పొందాలంటే దాన్ని కూడా కన్సిడర్ చేయాలని చెప్పేసి అయితే ప్రస్తుతం కేంద్రాన్ని అయితే కోరడం జరిగింది. దీనికి సంబంధించి కర్ణాటక మెడికల్ ఎడ్యుకేషన్ అండ్ స్కిల్ డెవలప్మెంట్ మంత్రి శరణ్ ప్రకాష్ బిల్లును అయితే అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. ఈ తీర్మానంపై అయితే చర్చ జరిగింది. చర్చ అనంతరం అయితే కర్ణాటక అసెంబ్లీ దీనికైతే ఆమోద ముద్ర వేయడం జరిగింది. ఓవరాల్ గా దీనికి ప్రధాన కారణాలు ఏంటంటే నిరుపేద గ్రామీణ విద్యార్థులు ఉన్నారు, వాళ్ళకు కూడా వైద్య విద్య అవకాశాలు ఉండాలి. కానీ నీట్ విధానం ద్వారా వాళ్లకు అక్కడ స్టేట్ కి సంబంధించిన వాళ్ళకు విపరీతమైనటువంటి నష్టం జరుగుతుంది. పాఠశాల విద్యను అనవసరంగా మారుస్తూ వస్తుంది. రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో మెడికల్ కాలేజీ విద్యార్థులు కూడా ఉంటే ఆ హక్కు ఉంటే నీటి పరీక్ష విధానానికి వ్యతిరేకంగా ఒకవేళ ఉండగలిగితే ఆ రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యార్థులకి ఎక్కువ లాభదాయకంగా ఉంటుందని చెప్పేసి అసెంబ్లీ భావించడం జరిగింది. మొత్తానికైతే జాతీయ విద్యా కమిషన్ చట్టం 2019 సంబంధించి అయితే సవరణలు చేయాలని, దాని ద్వారా నీటి స్థాయిలో నీటి విధానాన్ని వదులుకొని ఎవరికి వాళ్ళు అంటే ఆయా రాష్ట్రాలకు సంబంధించినటువంటి టెస్టులు పెట్టుకుంటే బాగుంటుంది. కొన్ని రోజుల క్రితమే కర్ణాటక కేబినెట్ ఈ నీటికి సంబంధించి అసెంబ్లీలో తీర్మానం చేయాలంటే భావించింది. అయితే అంతకు ముందే పశ్చిమంగా అసెంబ్లీ కూడా నీటిని రద్దు చేయాలని తీర్మానం చేసింది. ఇంకా మొదటి నుంచి తమిళనాడుకు సంబంధించి ఈ నీటి విధానాన్ని పూర్తిగా వాళ్ళు వ్యతిరేకిస్తూ వస్తున్నారు. సో పరీక్ష నిర్వహణకు సంబంధించి జూన్ లో తమిళనాడు కూడా ఆమోదించింది కాబట్టి ఇప్పుడు పశ్చిమ బెంగాల్, అదేవిధంగా కర్ణాటకలో కూడా నీట్ లేకుండా అక్కడ విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వమే ఈ మెడికల్ సంబంధించినటువంటి వివిధ టెస్టులు కానీ అడ్మిషన్ పరీక్ష కానీ వాళ్ళు నిర్వహించుకుంటామని చెప్పింది. ఒకవేళ వాళ్ళు అక్కడ కాకుండా వేరే రాష్ట్రంలో ఒకవేళ విద్యను అభ్యసించాలనుకుంటే వాళ్ళకు దానికి సంబంధించి రాసుకునే విధంగా వెసులుబాటు కేంద్రం కల్పించాలని చెప్పేసి ప్రస్తుతం చెప్పడం జరిగింది. మొత్తానికైతే దీనికి సంబంధించి రాహుల్ గాంధీ కూడా ఈ నీటిలో మొన్నటి వరకు జరిగిన అవకతవకలకు సంబంధించి కూడా గట్టిగా మాట్లాడారు. దాదాపు జూలైలో 23 కేసులు వచ్చాయి దీనికి సంబంధించి. అంటే మినహాయించి మొత్తం వ్యవస్థాగతంగా వైఫల్యం ఉంది. నీటికి సంబంధించి సుప్రీంకోర్టు కూడా నీట్ యూజీ 2024 పెద్ద ఎత్తున లీకేజ్ జరగలేదు, కానీ లీకేజ్ జరిగింది. అంటే చాలా మంది విద్యార్థులకు నష్టం జరిగిందని అత్యున్నత న్యాయస్థానం కూడా భావించింది. కాబట్టి ఈ ఓవరాల్ అన్నిటి చూస్తాం. మొన్న నీటికి సంబంధించి ఒక పెద్ద డైలీ సీరియల్ లాగానే తలపిస్తూ రోజుకోటి విశ్లేషిస్తూ ఏ విధంగా అయితే ఎన్టీఏ చేసినటువంటి తప్పిదాలను తెరమీకొచ్చినటువంటి నేపథ్యంలో మా రాష్ట్ర విద్యార్థులకు అన్యాయం జరగకూడదు, మా రాష్ట్ర విద్యార్థుల భవిష్యత్తు దృష్టిలో ఉంచుకొని మేము నిర్ణయాన్ని తీసుకున్నామని చెప్పేసి ప్రస్తుతం ఈ 3 రాష్ట్రాలు అంటే ఇంకా ఎన్ని రాష్ట్రాలు ఈ తరహాలో నిర్ణయాలు తీసుకుంటాయో చూడాలి.